మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం, అలాగే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ అంటే అంగన్వాడీ కేంద్రాలతో సహా అంటే చిన్నప్పటి నుంచే స్కూల్స్లో కానీ అక్కడ కానీ పిల్లలకందరికీ కూడా ముస్తాబు కార్యక్రమం అనే కార్యక్రమంలో భాగంగా ఏ విధంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమి సూచనలు సలహాలు పాటిస్తే వాళ్ళు ఉంటారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొని దానికి సంబంధించిన ముస్తాబు కార్యక్రమంలో సంబంధించిన అన్ని ఐటమ్స్ను కూడా హ్యాండ్ శానిటైజర్స్ కానివ్వండి, కూమ్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, అంటే పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు మంచిగా ఉదయాన్నే స్నానం చేసేసి స్కూల్కి వచ్చేసి మంచిగా ఉంటే క్లాస్ రూమ్లో కూడా ఒక ప్రశాంతమైన పరిస్థితులలో పిల్లలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఆత్మకూరు పట్టణంలో గర్ల్స్ హై స్కూల్ మనం విజిట్ చేశాము. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా, హెడ్ మాస్టర్ టీచర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా పిల్లలకి ఇప్పటికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అన్ని క్లాస్ రూమ్స్, ప్రతి క్లాస్ రూమ్ పర్సనల్గా నేను చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అధికారులు, మా కార్యకర్తలందరూ కూడా నాయకులు కలిసి పాల్గొన్నాం. చాలా చక్కగా పిల్లలకు దాని పట్ల అవగాహన ఏదైతే ఉండాలో ఆ అవగాహనను మా టీచర్లు అందరూ కూడా చక్కగా అంటే వితిన్ డేస్లో ఇవన్నీ చేసి చూపించడం అనేది వాళ్ళకందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. బ్రహ్మాండంగా వాళ్ళని ట్రైన్ చేశారు. ఇవన్నీ కూడా నేను పిల్లలతో కూడా మాట్లాడినప్పుడు కూడా ప్రతిరోజు మీరు ఇవన్నీ పాటించాలి. మీరే కాదు, మీ ఇళ్ళల్లో కూడా మీ తల్లిదండ్రులు కానీ, మీ అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం చేయండి, మీరు హెల్తీగా ఉంటారని చెప్పేసి పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఇది ఎంతో మంచి కార్యక్రమం. కొంతమంది అనుకోవచ్చు, బయట మాట్లాడవచ్చు, ముస్తాబు కార్యక్రమం పెట్టి పిల్లలకు మేకప్ చేసి పంపిస్తామని. అది అట్లా కూడా మాట్లాడే దరిద్రులు ఉంటారు. ఎవరేం మాట్లాడినా ఇది ఒక మంచి కార్యక్రమం, పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, మనం భారతదేశంలో మనకు జనాభా ఎక్కువ కాబట్టి చాలా పేద కుటుంబాలు ఉంటాయి. పేద కుటుంబాలలో ఇవన్నీ మనం ఫాలో కావాలంటే వాళ్ళకు ఆ ఎక్స్పెండిచర్స్ కూడా మీట్ కాలేరు. అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని చేస్తూ ఉంది. మనం విదేశాల్లో నేను కూడా చూస్తూ ఉంటాను, కొన్ని స్కూల్స్ కూడా గతంలో పోయినప్పుడు నేను విజిట్ చేశాను. అంటే అక్కడ లిమిటెడ్ పాపులేషన్, ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత వెసులుబాట్స్ ఉంటాయి వాళ్ళకు. సో వాళ్ళు కొంత ఎక్కువ ఇవన్నీ కూడా ఇప్పటికే చేయడం జరుగుతుంది. మనం ఎందుకు చేయలేము, మన ప్రభుత్వంలో కూడా చేయాలి. మన పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమం తీసుకుని చాలా చక్కని కార్యక్రమం ఇది. రెగ్యులర్గా మీదట మేము కూడా మానిటరింగ్ చేస్తాం. అన్ని స్కూల్స్లో కూడా ఇది సక్రమంగా జరుగుతూ ఉందా లేదా, పిల్లలు నిజంగా దాన్ని ఫాలో అవుతున్నారు లేదా, అవన్నీ కూడా అంటే ఫ్యూచర్లో ఈరోజు కార్యక్రమాన్ని ఏదో స్టార్ట్ చేసేసి వదిలేయడం కాదు, ఖచ్చితంగా దీన్ని ఫాలో కూడా చేసి ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా అందరి తరఫున, నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం. థ్యాంక్ యూ.